స్థాయి ఔషధం తయారీ విధానాన్ని చదివిన నగర జాతి వృద్ధ మహిళలు ఇచ్చిన 7వ స్థాయి ఔషధం తయారీ విధానాన్ని చదివిన యోధ దాని తయారీ విధానం చాలా కష్టమని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతను తన గదిలో శిక్షణ మొదలుపెట్టాడు. ఇంతకు ముందు జరిగిన యుద్ధంలో రాజేంద్ర లాంటి శక్తి పూర్వస్తో పాటు ముగ్గురు పెద్దలతో పోరాడటం వల్ల ఇంకా త్రివర్ణ కమలం దాడిని ఉపయోగించడం వల్ల అతని బలం ఇంకా అంతర్గత శక్తులు చాలా వరకు క్షీణించాయి. అందువల్ల ఆ రాత్రి అంతా శిక్షణలో మునిగిపోయాడు. మరుసటి రోజు ఉదయం కిటికీ గుండా సూర్యరశ్మి గదిలోకి ప్రసరించగానే కళ్లు తెరిచాడు యోధ. బిగుసుకుపోయిన తన శరీరాన్ని సాగదీస్తూ నిలబడ్డాడు. ప్రస్తుతం తను శక్తి సామ్రాట్ మొదటి దశలోనే ఉన్నాడు, కానీ తన నిజమైన శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం తనకు కూడా తెలుసు. వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని కైలాసవల్లభ రాజ్యం జోలికొస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఈ రోజు శత్రువులందరికీ చూపిస్తాను అనుకుంటూ తన జేబులో నుంచి శోభ ఇచ్చిన ఆకుపచ్చ రంగు రాయిని తీసి దానివైపు చూసి వంకరగా నవ్వాడు యోధ. చీకటి పర్వతం మీద ఉన్న కోటకు కొద్ది దూరంలో కొంతమంది వ్యక్తులు నేలపై కూర్చునున్నారు. వాళ్ల శరీరాల నుండి శక్తి ఉప్పొంగటానికి సిద్ధంగా ఉంది. వారంతా తమ శక్తులను అణిచిపెట్టి ఉంచారు. వాళ్లలో యోధ భరతసింహ కూడా ఉన్నారు. భరతసింహ ఆకాశం వైపు చూస్తూ, మహారాణి నందిని ఇంకా రాలేదేంటి అని అసహనం వ్యక్తం చేశాడు. నేను నందినికి తొందరగా రమ్మని సందేశం పంపించాను. తన వాళ్లని తీసుకుని రావడానికి కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు అని చెప్పాడు యోధ. సరిగ్గా అప్పుడే గాలిలో పెద్ద హోరు శబ్దం వినిపించింది. దాంతో వారందరూ ఆకాశం వైపు చూశారు. అక్కడ చాలా మంది నగోరాలు ఎగురుతూ వస్తున్నారు. కొన్ని క్షణాల తరువాత వారంతా పర్వతంపై దిగి నెమ్మదిగా క్రిందకి వచ్చారు. నందిని ముందుకు రావడంతో అందరూ ఆమె వైపు చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ పోరాటంలో ఆమె తనతో చేరకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతారు. యోధ ఎంత శక్తివంతుడైనప్పటికీ కేవలం This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. కాకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతారు. యోధ ఎంత శక్తివంతుడైనప్పటికీ కేవలం అతని బలం మీద ఆధారపడి ఈ యుద్ధాలు మొదలుపెట్టడం అత్యంత ప్రమాదకరమైనది. నందిని ఒక క్షణం యోధ వైపు చూసి వెంటనే మొహం తిప్పుకుని అక్కడ చక్రాల కుర్చీలో కూర్చున్న మౌర్య వైపు చూస్తూ, మీ వాళ్లు సిద్ధంగా ఉంటే మేము వెంటనే బయలుదేరతాం అని చెప్పింది. మౌర్య తలాడిస్తూ, ఈసారి అంతా మనం అనుకున్నట్లే జరగాలి. ముందు నందిని యోధ ఇద్దరూ రహస్యంగా వెళ్లి రాజేంద్ర వాళ్ళని చంపుతారు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా ప్రమాదంలో పడితే భరతసింహ ఇంకా మిగతా వాళ్లు వెళ్లి సహాయం చేస్తారు. మన లక్ష్యం రాజేంద్ర ఇంకా పుష్కలావతి ముగ్గురు సోదరులు. ఒకవేళ ఈ పథకం విఫలమైతే మాత్రం మీరంతా వెంటనే వెనక్కి తగ్గాలి. మొన్న జరిగిన యుద్ధంలో అసలే చాలా నష్టపోయాం. అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నాను. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందా అంటూ అందరి వైపు చూశాడు. మౌర్య మాటలకు అందరూ అంగీకారంగా తలలు ఊపారు. అయితే వెంటనే బయలుదేరండి, వీలైనంత తొందరగా శుభవార్తతో తిరిగి రండి అని చెప్పాడు మౌర్య. తన అన్న మాటలు విన్న యోధ తలాడిస్తూ నందిని వైపు చూశాడు. ఆమె కూడా తననే చూస్తోంది. వెంటనే ఇద్దరూ చూపులు తిప్పుకున్నారు. అందరికంటే ముందు యోధ తన రెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగిరాడు. అతనితో పాటు కైలాస కూటమి సభ్యులు కూడా రెక్కలు విప్పి పైకి దూసుకుని వెళ్లారు. అప్పుడు నందిని తన వాళ్ల వైపు చూస్తూ, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. మౌర్య చెప్పిన ప్రకారం యోధతో కలిసి నేను లోపలికి వెళ్తాను. అప్పుడు మీరంతా భరతసింహ మాట వినాలి. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. కాదని ఆయనకు ఎదురు చెప్తే మాత్రం కఠిన శిక్ష ఉంటుంది అని హెచ్చరించింది. తమ మహారాణి చెప్పింది విని నగోరాలంతా సరేనని తల ఊపారు. వాళ్లలో మణీంద్ర కూడా ఉన్నాడు. అతను అంతకు ముందు రోజు యోధతో గొడవపడ్డాడు. అతనికి మనసులో ఎంత కోపం ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం నందినికి భయపడి తలాడించాడు. నగోరా మహారాణికి ఎదురు చెప్పే ధైర్యం అతనికి లేదు. నందిని వెంటనే కాంతి కిరణంగా మారి ఆకాశంలో ఎగురుతున్న యోధ వాళ్లని అనుసరించింది. ఆమెను చూసి ఇతర నగోరాలు కూడా గాలిలోకెగిరి ఆమెను అనుసరించారు. మరోవైపు ఆ రోజు శోభ. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. గాలిలోకెగిరి ఆమెను అనుసరించారు. మరోవైపు ఆ రోజు శోభ ఆదేశాల మేరకు వెనక్కి తగ్గారు 3 సామ్రాజ్యాల సైనికులు. కానీ అగస్త్య రాజ్యం, పుష్కలావతి రాజ్యం యుద్ధం చేయాలనే ఆలోచనను ఇంకా వదల్లేదు. ప్రస్తుతం ఆ 2 రాజ్యాల సైనికులు మగధ రాజ్యం సరిహద్దుల్లో ఉన్న ఒక నగరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోసారి అదను చూసుకుని కైలాసవల్లభ రాజ్యం మీద దాడి చేయటమే వాళ్ల లక్ష్యం. ఇంకా శోభ తమతో పాటు ఉన్నా లేకపోయినా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. శోభ మాట కేవలం మగధ సామ్రాజ్యంలోనే చెల్లుతుంది. విషదళం నాయకురాలిగా ఆమెకు ఆ రాజ్యంలో తిరుగులేదు. శ్రేయదళం అగస్త్య రాజ్యం నుంచి, పుష్కలావతి దళం పుష్కలావతి రాజ్యం నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళిక నుంచి ఆమె మాట వినాలని అనుకోలేదు. మొదట్లో ఆ 2 రాజ్యాల వాళ్లు కైలాసవల్లభ రాజ్యం మీదకు తమ సైనికుల్ని పంపాలని పథకం వేశాయి. కానీ శోభ వాళ్ల పథకాలను అడ్డుకుంది. ఇంకిప్పుడు ఆమె లేకపోవడంతో మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. రాజేంద్రకి పుష్కలావతి సోదరుల్లో ఒకడు తీవ్రంగా గాయపడటం వలన వాళ్ల రాజ్యాల నుండి గొప్ప వైద్యులు వచ్చి చికిత్స చేస్తున్నారు. ఆ వైద్యులిచ్చే ఔషధాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే వాటితో కోలుకున్న తరువాత. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like and subscribe. కల్పగా ఉన్నాయంటే వాటితో కోలుకున్న తరువాత రాజేంద్ర ఇంకా ఆ సోదరులు
చాలా తేలికగా కైలాస వల్లభరాజ్యాన్ని చిటికలో నాశనం చేయగల శక్తిని సంపాదిస్తారు. ప్రస్తుతం వాళ్లు బస చేస్తున్న నగరం చీకటి పర్వతంపై ఉన్న కోట నుండి కేవలం 50 మైళ్ల దూరంలో ఉంది. యోధా ఇంకా మిగిలిన వాళ్లంతా కేవలం గంటలోపే అక్కడికి చేరుకున్నారు. ముందుగా అందరూ ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక అడవిలో దిగారు. ఒకేసారి అంతమంది శక్తివంతులు నగరంలో అడుగుపెడితే పట్టుబడే అవకాశం ఉంది. అందుకే నిశ్శబ్దంగా ఆ అడవిలో దాక్కున్నారు. గమ్యస్థానానికి అంత దగ్గరగా ఉన్నప్పటికీ ఎవ్వరూ తొందరపడలేదు. కిందికి రావడంతోనే యోధా కళ్లు మూసుకుని తన అంతర్గత శక్తులను ఉపయోగించి నగరం మొత్తాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. నగరంలో ప్రతి చోట సైనికులు గస్తీ తిరుగుతూ చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ కనిపించారు. అంతేకాకుండా ఉన్నత శ్రేణికి చెందిన శక్తివంతమైన యోధులు గాలిలో ఎగురుతూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి కదలికనైనా వాళ్లు సులభంగా పసిగట్టగలరని స్పష్టంగా అర్థమైంది. ఆ ప్రదేశంలోని భద్రతను చూసి యోధా కళ్ళు తెరిచి కొంచెం ఆందోళనగా చూస్తూ, నగరంలో భద్రత నిజంగా చాలా పటిష్టంగా ఉంది. శత్రువులు ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లనిపిస్తోంది అని చెప్పాడు. అతని పక్కనే ఉన్న నందిని మొహం చిట్లించి, తమరి స్నేహితురాలు ఏదో రాయిచ్చి పగలగొట్టి సంకేతం ఇవ్వమని చెప్పింది కదా, అప్పుడు మనం వచ్చినట్లు తనకు అర్థమవుతుందని తన సైనికుల్ని వెనక్కి పిలుస్తానని కూడా అన్నది అంటూ గుర్తు చేసింది. యోధా తల తిప్పి ఆమె వైపు చూస్తూ, శోభ సహాయం చేస్తుంది, కానీ మనం తొందరపడి ఇప్పుడు వెళ్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకని రాత్రయ్యే వరకు వేచి ఉండి అప్పుడు వెళ్దాం అని చెప్పాడు. నందిని అతని వైపు సూటిగా చూడకుండా, కానీ నాకక్కడ ఎలాంటి విషప్రభావం అనిపించడం లేదు. కాపలా వాళ్లలో విషపు దళానికి చెందిన వాళ్లు ఎవరూ ఉండకపోవచ్చు. ఒకవేళ నీ స్నేహితురాలు తన సైన్యాన్ని వేరు చేయగలిగినా శ్రేయదళం, పుష్కలావతి దళాల సైనికులు అప్రమత్తంగానే ఉంటారు అని అన్నది. ఆమె మాటలు విన్న యోధ తన జేబులో ఉన్న రాయిని బయటకు తీసి దాన్ని 2 చేతులతో ఫట్మంటూ పగలగొట్టి, అందరూ రాత్రి వరకు విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. నవ్య ఏ రకమైన ప్రతిఫలాన్ని అందరూ రాత్రి వరకు విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అది విని అందరూ వెళ్లి అక్కడున్న చెట్ల కింద కూర్చున్నారు. యోధ ఇంకా అక్కడే నిలబడున్నాడు. నందిని కూడా తనకి దగ్గరగా నిల్చునుంది. అది గమనించిన యోధ ఆమె వైపు చూశాడు. నందిని కళ్ళు తన వైపు కోపంగా చూస్తున్నాయి. అది గమనించిన యోధ, ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు. నందిని సమాధానం చెప్పకుండా మొహం తిప్పుకుంది. యోధ గట్టిగా శ్వాస తీసుకుని, అర్థమైంది, నిన్న నీ మీద ఇష్టం వచ్చినట్టు అరిచాననే కదా అంత కోపంగా ఉన్నావు. మరి నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసు కదా. సరే, నా మాటలతో నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అని నెమ్మదిగా చెప్పాడు. ఆ మాట వినగానే నందిని ఆశ్చర్యపోయింది. యోధ క్షమాపణ చెప్తాడని ఆమె ఊహించలేదు. కొన్ని క్షణాల తర్వాత తన కోపం కూడా తగ్గించుకుని, నువ్వు కూడా నన్ను క్షమించు యోధ, నీ దగ్గర నిజం దాచిపెట్టాను, అలా చేయకుండా ఉండాల్సిందే అని ఇబ్బందిగా చూసింది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కనపడుతోంది. అది గమనించిన యోధ నెమ్మదిగా చేతులు రుద్దుకుంటూ, చూడు నందిని, జరిగిన దాంట్లో మన ఇద్దరి తప్పు ఉంది. అలా అని జరిగిన దాన్ని మనం మార్చలేం. ఆ సంగతి పక్కన పెడితే మీ వాళ్ళడిగిన 7వ స్థాయి సహజ అద్భుత శక్తి మాత్రను ఇప్పుడే తయారు చేయలేను. దాన్ని తయారు చేసే సామర్థ్యం నాకింకా లేదు. నా శక్తులు పెంచుకున్న తర్వాత ఆ మాత్రను తయారు చేస్తాను. ఎలాగైనా 2 సంవత్సరాల్లోపు ఆ మందును సిద్ధం చేసి నీకిస్తాను అని చెప్పాడు. నందిని తల ఊపింది, ఏమీ మాట్లాడలేదు. యోధ ఇంత తొందరగా తనతో మాట్లాడతాడని అనుకోలేదు. తనకు చాలా సంతోషంగా అనిపించింది. అంతలో పైనుంచి ఏదో కిందకి వచ్చి ఆమెకు తగిలింది. తీరా చూస్తే అదొక గబ్బిలం. దాని కాళ్లకు ఒక కాగితం చుట్టుంది. నందిని ఆ కాగితాన్ని తీసుకుని గబ్బిలాన్ని అడవిలోకి వదిలేసింది. అది వింత శబ్దాలు చేస్తూ ఎగిరిపోయింది. నందిని ఆ కాగితం తెరిచి చూడగానే అందులో నమూనా చిత్రపటం ఉంది. దానిమీద రాజేంద్ర ఇంకా పుష్కలావతి సోదరుల నివాస స్థావరాల మీద చిహ్నాలు వేసి ఉన్నాయి. నీ స్నేహితురాలు పంపించింది చూడు అంటూ ఆ కాగితాన్ని యోధ చేతికి ఇచ్చింది. దాన్ని చూడగానే యోధ మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆ పటం ఉండటం వల్ల వాళ్ల సమయం ఆదా అవటంతో పాటు శత్రువులను వెతికే శ్రమ కూడా ఉండదు. తమ లక్ష్యాన్ని సాధించడం కూడా సులువవుతుంది. నందిని ఆ పటం తీసుకుని పరిశీలిస్తూ, రాజేంద్ర ప్రస్తుతం నగరానికి ఉత్తరం వైపు ఉన్నాడు, మిగిలిన 3 పడమర వైపు ఉన్నారు. అందువల్ల మన ఇద్దరం వేర్వేరుగా దాడి చేయాల్సి వస్తుందనిపిస్తోంది. రాజేంద్రకి తీవ్ర గాయాలైనప్పటికీ అతను ఇప్పటికీ శక్తిపూర్వజు కాబట్టి నువ్వు తన మీద గెలిచే అవకాశం తక్కువ. నేను అతనిపై దాడి చేస్తాను. ఇక 3 సోదరుల విషయానికొస్తే వాళ్లలో ఒకరికి గాయాలయ్యాయి కాబట్టి వాళ్లు త్రికాల దాడిని ఉపయోగించలేరు. కానీ మిగిలిన 2 ఎప్పట్లాగే శక్తివంతంగా ఉంటారు. ఆ 2 సంగతి నువ్వు చూసుకో అని చెప్పింది. నందిని తన కోసమే అత్యంత ప్రమాదకరమైన శత్రువుని ఎంచుకుందని అర్థం చేసుకున్న యోధ తలాడిస్తూ, సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మనం చీకటి పడే వరకు వేచి ఉండాలి అని అన్నాడు. నందిని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళింది. సమయం గడిచి చీకటి ఆకాశాన్ని కమ్మేసింది.
చంద్రుడి చంద్రకాంతి అక్కడ ప్రాంతమంతటినీ ప్రకాశింపజేసింది. అడవిలో ఉన్న వారంతా తగిన సమయం కోసం వేచి ఉన్నారు. కాసేపు తర్వాత యోధ పైకి లేచి భరతసింహం వైపు చూస్తూ, మన పథకం ప్రకారం నేను నందిని ముందక్కడికి వెళ్తాం. మా దాడులు విజయవంతమయ్యి మన శత్రువులు చనిపోతే మీరందరూ బయటకు రావాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఏదైనా గందరగోళం చెలరేగి సైనికులందరూ నగరం వైపు వెళ్లటం మీరు గమనిస్తే అప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నామని మీరు అర్థం చేసుకోండి. ఆ సమయంలోనే మాకు మీ సహాయం అవసరం అవుతుంది. వెంటనే పడమర వైపుకు కొందరు, ఉత్తరం వైపుకు కొందరు రండి అని చెప్పాడు. అందుకు భరతసింహ తలాడిస్తూ, మీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి. నేను నగరంపై నిరంతరం నిఘా ఉంచుతాను. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మేమంతా వచ్చేస్తాం అని అన్నాడు. యోధ వెంటనే నందిని వైపు చూస్తూ, పద వెళ్తాం అని అన్నాడు. నందిని ఆలస్యం చేయకుండా వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆమె నలుపు రంగు దుస్తులు ధరించడం వలన ఆ చీకట్లో తనని గుర్తించడం కొంచెం కష్టమే. Uploaded by అయినా Ion కూడా Networks. ఆమె భారీ భద్రతతో ఉన్న నగరం వైపు చూసి నిట్టూర్చి దాడికి సిద్ధమైంది. శత్రువుల్ని సంహరించి